హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఒకవేళ ఈ లక్ష్మీ వారాల్లో మనకి ఏదైనా అడ్డంకి వచ్చినట్లయితే ఏం చేయాలి, అసలు ఎన్ని వారాలు చేయాలి, ముందు వారానికి సంబంధించిన పూజ చేయాలా లేదంటే ఆ వారానికి సంబంధించిన పూజ చేయాలా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అందుకని మొత్తం చూడటానికి ట్రై చేయండి. అయితే మనకి ఆల్రెడీ మొదటి లక్ష్మీ వారం అయితే అయిపోయిందండి. ఈ వారం అయితే మనకి రెండవ లక్ష్మీ వారం అయితే రాబోతుంది. అయితే ఇది 2023 డిసెంబర్ 21వ తేదీన రెండవ లక్ష్మీ వారం రాబోతుంది. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి రెండవ గురువారం రోజున పూజనైతే చేస్తున్నామండి. గురువారాలనే లక్ష్మీ వారాలను కూడా అంటారు. ఎవరైతే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో ఆ కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారో వారి ఇంటికి తప్పకుండా ఆ అమ్మవారు ప్రవేశిస్తుందని సాక్షాత్తు ఆ అమ్మవారి సెలవిచ్చారండి. అందుకని తప్పకుండా ఆ అమ్మవారిని ఈ మార్గశిర మాసంలో వచ్చే అన్ని లక్ష్మీ వారాలు కూడా పూజించినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి పాదం మన ఇంట్లో మోపుతుంది. అమ్మవారు ఎక్కడుంటే అక్కడే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆరోగ్యం అన్నీ కూడా వెళ్ళి విరుస్తాయండి. అవన్నీ కూడా మనకి లభించాలంటే తప్పకుండా ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో ఆ అమ్మని పూజించాల్సిందే. అయితే మాకు అన్ని వారాలు కుదరదండి, ఏదో ఒక వారం మాత్రం మేము చేసుకుంటాము, మరి పూజ ఎలా చేసుకోవాలని అంటే అది కూడా చెప్తానండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ అమ్మవారి పూజ కోసం పీటను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఇలా మనం అమ్మవారికి స్పెషల్గా పూజ చేస్తున్నాం కాబట్టి ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటేనే మంచిది. లేదు అంటే మీరు పూజా మందిరంలో మాకు ఎక్కువ ప్లేస్ ఉందండి, మేము పూజా మందిరంలోనే చేసుకుంటామని అనుకుంటే పూజా మందిరంలోనే సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీఠం పైన మీ దగ్గర ఏదైనా రెడ్ కలర్ క్లాత్ ఉంటే వేసుకోండి, లేదు అంటే మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఈ పీఠం పైన నేను ఒక చిన్న పీట పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం అమ్మవారి ఫోటో ఎత్తుగా కనిపించాలని ఇలా పెట్టుకుంటున్నాను. మీరు నేరుగా పీఠం పైన అమ్మవారిని పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమలు అయితే వేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే తీసుకోండి. విడిగా లక్ష్మీదేవి అమ్మవారు లేరండి, వెంకటేశ్వర స్వామి వారితో కలిసి ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు మాత్రమే ఉన్నారండి అని అనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చండి. లేదు అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు ఫోటో ఉన్నారండి అంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోండి. అయితే నేను ఇక్కడ అమ్మవారికి ఈ తామర పువ్వులు మాల అయితే వేశాను కదండి. అయితే దీనికోసం లాస్ట్ వీడియోలో చాలామంది అడిగారండి. ఇదైతే నేను బయట షాప్లో తీసుకున్నానండి. చాలామంది లింక్ అడిగారండి, అందుకని నేను లింక్ ఇవ్వలేకపోయాను. ఇంకా ఈ రెండవ లక్ష్మీ వారం రోజున అమ్మవారికి యాలకుల మాలనైతే నేను సమర్పిస్తున్నానండి. అమ్మవారికి ఈ లక్ష్మీ వారాల్లో ఒక్క వారమైనా సరే యాలకుల మాల సమర్పించినా లేదంటే యాలకులతో పూజ చేసినా సరే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. మనకున్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి, పిల్లలు చెప్పిన మాట వింటారండి, బాగా చదువుకుంటారు, మంచి బుద్ధి అమ్మవారు ప్రసాదిస్తుంది. అందుకనే ఒక్క వారమైనా సరే అమ్మవారికి యాలకుల మాలను అయితే సమర్పించండి. అయితే నేను ఇక్కడ అమ్మవారి ఫోటోకి యాలకుల మాలను అయితే సమర్పిస్తున్నాను. మా దగ్గర ఇన్ని యాలకులు లేవండి అని అనుకుంటే ఒక 11 యాలకులు తీసుకోండి, లేదు అంటే 21 యాలకులు తీసుకొని వాటిని ఒక మాలగా కట్టి మీ దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహానికి అయితే వెయ్యండి. ఇంకా ఇక్కడ నేను ప్రథమ పూజుడైనటువంటి వినాయకుడిని అయితే పూజలో పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను ఈరోజు కుబేర కుండలని అయితే నేను పెట్టుకుంటున్నాను. అయితే ఈ కుబేర కుండలు నేను రీసెంట్గా తీసుకున్నానండి. నేను ఏ పూజా సామాగ్రి తీసుకున్నాను అనేది వీడియో చేసి పెట్టాను కదా, ఆ వీడియోలో చూపించినవన్నీ కూడా పూజలో కూడా పెట్టి చూపించండి అని చాలామంది అడిగారండి. అందుకని నేను ఈరోజు మిట్టు ఎంటర్టైన్మెంట్ వారి దగ్గర నుంచి నేను తీసుకున్న పూజా సామాగ్రి అన్నీ కూడా నేను ఇప్పుడు ఈ పూజలో పెడుతున్నానండి. ముందుగా అయితే నేను కుబేర కుండలను పెట్టుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు కుబేర కుండలను అయితే పెట్టుకున్నానండి. అయితే అవి నేను 3 కుండలే పెట్టుకున్నాను. ఈసారి నేను 5 కుండలు అయితే పెట్టుకుంటున్నాను. అయితే ఇవి ఎలా పెట్టుకోవాలి, వీటిలో ఏమేమి వేయాలి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తానండి. అయితే ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి కొత్తవి ఏవైనా ఉంటే తప్పకుండా ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో పెట్టుకోండి, చాలా చాలా మంచిది. ఈ కుబేర కుండలే కాదండి, ఇంకా ధనలక్ష్మి కొంచెం కుబేర కుండలు, ఇంకా అమ్మవారికి సంబంధించిన అష్టలక్ష్ములు కానీ లేదంటే బంగారం కానీ
కానీ, నగలు కానీ, లేదంటే పట్టు వస్త్రాలు కానీ, చీరలు కానీ ఏవైనా సరే మీరు కొనుక్కున్నవి ఏవైనా సరే అమ్మవారికి సంబంధించిన మంగళకరమైన వస్తువులైనా సరే ఏవైనా సరే అమ్మవారి పూజలో పెట్టుకొని పూజించినట్లయితే అవి 100 రెట్లు ఫలితాన్ని అయితే మనకి అందిస్తాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ కుబేర కుండలు కానీ, ధనలక్ష్మి కొంచెం కానీ పెట్టుకున్నట్లయితే మళ్ళీ మీరు వాటిని తీసుకొని వచ్చి అమ్మవారి పూజలో పెట్టుకోండి. చాలా మంచి జరుగుతుంది. అన్ని లక్ష్మీ వారాలు ఒకేలాగా పూజా విధానం మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ ఒక్కో వారం ఒక్కో మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజిస్తానండి. అందుకని మీరు నా వీడియోస్ ఫాలో అవ్వాలి, ఇలానే పూజ చేసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అంటే మీ పద్ధతిలో ఒకేలాగా అన్ని వారాలు పూజ చేసుకున్నా తప్పేమీ లేదండి. కానీ అమ్మవారికి నివేదించే ప్రసాదాలే వేరుగా ఉంటాయి. ఎందుకంటే అమ్మవారిని 5 లక్ష్మీ వారాలు పూజించాలి. దానికి తగినట్టుగానే 5 లక్ష్మీ వారాలు 5 రకాల నైవేద్యాలు నివేదన చేయాలి. ఇంకా నేను రీసెంట్గా తీసుకున్న పూజా సామాగ్రిలో ఇంకొక సామాగ్రి అయితే పెట్టుకుంటున్నానండి. అదే గోమతి చక్రాల ట్రీ. ఈ గోమతి చక్రాల వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయండి. ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు. ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి ప్రవేశించి స్థిర నివాసం ఉంటుందండి. అందుకని తప్పనిసరిగా ఈ గోమతి చక్రాల ట్రీని అయితే తీసుకోండి. మీరు ఈ ట్రీని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. లేదు అంటే హాల్లో అయినా ఎక్కడైనా షోకేస్లో అయినా సరే పెట్టుకున్నా పర్వాలేదండి. అయితే నేను పూజా మందిరంలోనే నేను పెట్టుకుంటానండి. ఇలా పూజల్లో అది తప్పకుండా నేను ఈ గోమతి చక్రాల ట్రీని అయితే పెట్టుకుంటాను. అందుకని ఎలా పెట్టుకోవాలనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇలా ట్రీ పెట్టుకొని తర్వాత నా దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారిని పెట్టుకుంటున్నానండి. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారితో సహా వెంకటేశ్వర స్వామివారిని కూడా పూజిస్తే అమ్మవారు సంతోషిస్తారండి. స్వామివారి విగ్రహం లేదని అనుకుంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆ స్వామివారిని తలుచుకొని పూజ చేసుకున్నా సరే సరిపోతుంది. ఇంకా అమ్మవారి పూజలో మనం తప్పకుండా పెట్టుకోవాల్సింది అమ్మవారి పాదాలండి. మీ దగ్గర అమ్మవారి పాదాలు ఏమున్నా సరే తప్పకుండా మర్చిపోకుండా అమ్మవారి పాదాలు పూజలో పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర అమ్మవారి పాదాలు లేవని నేను అనుకుంటే అమ్మవారి పాదాలని మీరు ఏదైనా ప్లేట్లో కానీ, ఆకులో కానీ, లేదంటే నేలపైన పసుపు రాసైనా సరే దానిపైన బియ్యం పిండితో కానీ, లేదంటే కుంకుమతో కానీ ఇలా దేంతో అయినా సరే అమ్మవారి పాదాలు వేయండి. అలా వేసి మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారి పూజలో అమ్మవారి పాదాలు అయితే ఉండాలి. ఇంకా అమ్మవారి దగ్గర ఇలా పసుపు కుంకుమలు కూడా నేను పెట్టుకుంటున్నానండి. నేను రీసెంట్గా తీసుకున్న ఈ ప్రమిదల్లోనే కొద్దిగా పసుపు కుంకుమ వేసి పెట్టుకుంటున్నాను. అయితే ఈ పసుపు కుంకుమలు మీరు మీ పూజా మందిరంలో ఉన్నవి అలాగే లాస్ట్ వీక్ పెట్టుకున్న పసుపు కుంకుమలే మీరు తెచ్చి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి. మళ్ళీ కొత్త పసుపు కుంకుమలు అయితే మార్చనవసరం లేదు. ఈ పసుపు కుంకుమలు నెలకు ఒకసారి మార్చితే సరిపోతుంది. అమ్మవారికి గోరంత పసుపు కుంకుమలు సమర్పించినట్లయితే మనకి కొండంత సౌభాగ్యాన్ని అమ్మ ప్రసాదిస్తుందండి. మనకి సౌభాగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు కదా. అందుకని తప్పకుండా అమ్మవారికి పసుపు కుంకుమలను అయితే సమర్పించి మీరు కూడా కొండంత సౌభాగ్యాన్ని పొందండి. ఇంక తర్వాత నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్లో నేను కొత్తగా తీసుకున్న ఈ శ్రీచక్రం అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఇది శ్రీచక్రం అయితే కాదు, ఇది ఒక కాయిన్ రూపంలో వస్తుందండి. దీనిపైన శ్రీచక్రం ఉంటుంది. ఈ కాయిన్ని నేను ఇప్పుడు ఇలా పూజలో పెట్టుకొని పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే నేను దీనికోసం ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. అందుకని నేను ఇప్పుడు ఈ పూజలో పెట్టి పూజ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మీ దగ్గర కామాక్షి దీపం ఉన్నట్లయితే పూజలో తప్పకుండా పెట్టుకోండి. లక్ష్మీ వారాల్లో కనక మహాలక్ష్మి దేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఉన్నవారు పెట్టుకోండి, లేనివారు మామూలుగా నిత్య దీపారాధన కుందులు పెట్టుకోండి. ఇంక తర్వాత ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టుకున్నట్లయితే మనకున్న డబ్బు సమస్య అంతా కూడా తీరిపోతుందండి. అయితే ఈ ఐశ్వర్య దీపం అనేది శుక్రవారం పూట పెట్టుకుంటాం కదండి, మరి ఈ రోజు పెట్టుకోమంటున్నారు ఏంటని అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో ఏదో ఒక్క లక్ష్మీ వారం అయినా సరే ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోండి. అయితే నేను ఈ 2వ లక్ష్మీ వారం రోజున ఈ ఐశ్వర్య దీపం అయితే పెట్టుకుంటున్నాను. అయితే ఇది ఎలా పెట్టుకోవాలనేది చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి. అయితే తెలియలేని వారి కోసం ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి. దానిపైన ఒక ప్రమిద అయితే పెట్టుకోవాలి. ఈ ప్రమిద అనేది కాస్త పెద్దగా ఉండే ప్రమిద తీసుకోండి. అయితే నేను ఇక్కడ ఈ షేప్లో ఉన్నటువంటి ప్రమిదని అయితే తీసుకున్నాను. ఇదే తీసుకోవాలని ఏమీ లేదండి. రౌండ్గా ఉండే ప్రమిద ఎలాంటిదైనా సరే తీసుకోవచ్చు, కానీ కొంచెం పెద్ద తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని నిండుగా ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకోవాలి. సాల్ట్ అది వేయకూడదు, కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి. నిండుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కుంకుమ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన
పైన 2 ప్రమిదలు పెట్టుకోవాలి. చిన్న ప్రమిదలండి. చిన్న ప్రమిదలు తీసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి. ముందు ఫస్ట్ ప్రమిద పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అక్షింతలు వేయండి. తర్వాత రెండో ప్రమిద దానిపైన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో నువ్వుల నూనె కానీ లేదంటే మీరు పూజకి ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో ఆ ఆయిల్ అయితే వేయండి. ఇంక తర్వాత 2 ఒత్తులు ఒకటిగా చేసి వేయండి. ఆ తర్వాత పువ్వులతో అందంగా అలంకరించేసుకుంటే ఐశ్వర్య దీపం అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇంతేనండి. ఈ విధంగా ఉప్పు దీపం అయితే పెట్టుకోవాలి. ఈ ఉప్పు దీపానికి చాలా శక్తి ఉందండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించేస్తుందండి. అందుకని తప్పకుండా ఈ ఐశ్వర్య దీపం అయితే పెట్టుకోండి. ఈ రోజు పెట్టుకోకపోయినా సరే నెక్స్ట్ డే శుక్రవారం అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారి పూజలో ఆవు నెయ్యి వాడితే చాలా చాలా మంచిదండి. ఆవు నెయ్యి ఉంటే తప్పకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేయండి. అమ్మవారి పూజలో ఎరుపు వత్తులను వాడితే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఎరుపు వత్తులు ఉన్నట్లయితే వెయ్యండి. లేదంటే మామూలు వత్తులైనా సరే వెయ్యొచ్చు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి కదండి పూజ చేస్తున్నాము. అమ్మవారికి సుగంధభరితమైన పూజని మనం ఎప్పుడు కూడా సమర్పించాలి. అందుకని అమ్మవారి పూజలో ఇలాంటి సుగంధభరితమైన జవ్వాది పౌడర్ కానీ లేదంటే జవ్వాది అత్తరు కానీ లిక్విడ్ కానీ ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది పీఠం పైన అలాగే దీపారాధన చేసే ఆయిల్లో కూడా వేస్తే మంచి సువాసన వస్తుందండి. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే కనీసం పచ్చకర్పూరం ఉంటుంది కదండి. పచ్చకర్పూరం అయినా సరే అక్కడక్కడ అమ్మవారి దగ్గర వేయండి. అది కూడా మంచి సువాసన వస్తుంది. ఈ విధంగా పూజకి సంబంధించిన అన్ని వస్తువులు కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా అయితే ఆకాహారతతో దీపాలు అయితే వెలిగించుకోవాలి. ముందుగా కామాక్షి దీపం వెలిగించుకున్న తర్వాత నిత్య దీపపు కుందులు వెలిగించుకోండి. ఐశ్వర్య దీపం తర్వాత అమ్మవారికి పూజ చేసేటప్పుడు వెలిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా వినాయకుడిని పూజించాలండి. వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించిన తర్వాతే అమ్మవారిని పూజించాలి. స్వామివారికి పూజ ఎలా చేయాలనేది మీకు తెలుసు కదా. అందుకనే ఇక్కడ నేను ఎక్కువ అయితే చెప్పట్లేదు. ఇలా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేయండి. ముందుగా ఐశ్వర్య దీపాన్ని ఏకహారతతో వెలిగించుకోండి. ఇలా వెలిగించుకున్న తర్వాత ఈ దీపపు కుందులు దగ్గర అలాగే కామాక్షి దీపం దగ్గర ఐశ్వర్య దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. అమ్మ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల పూజని నేను చేస్తున్నాను తల్లి. పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా నేను అన్ని వారాలు చేసే అంత నాకు శక్తినివ్వు తల్లి అని ఆ అమ్మకి మొక్కుకోండి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు అలాగే స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ యాలకులతో పూజ చేస్తున్నానండి. అమ్మవారికి యాలకుల మాల సమర్పించినా లేదంటే యాలకులతో పూజ చేసినా సరే చాలా మంచిది. అందుకని నేను ఇక్కడ ఎక్కువగానే యాలకులు తీసుకున్నానండి. 108 యాలకులతో అమ్మవారిని పూజిస్తున్నాను. మీరు ఇన్ని యాలకులు పెట్టలేమని అనుకుంటే కనీసం 11 కానీ 51 కానీ లేదంటే 101 కానీ 108 కానీ ఇలా ఈ విధంగా యాలకులు తీసుకొని పూజనైతే చేసుకోవచ్చు. యాలకులు లేకపోయినట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలతో కానీ గోమతి చక్రాలతో కానీ మీరు పూజనైతే చేసుకోవచ్చండి. మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు అమ్మవారిని పూజిస్తామండి. అయితే మనకి ఆల్రెడీ ఒక లక్ష్మీవారం అయితే అయిపోయిందండి. ఇంకా మిగతా 4 లక్ష్మీ వారాలు అయితే ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయంటే డిసెంబర్ 14వ తేదీన మొదటి లక్ష్మీవారం, డిసెంబర్ 21వ తేదీన 2వ లక్ష్మీవారం, డిసెంబర్ 28వ తేదీన 3వ లక్ష్మీవారం, 2024 జనవరి 4వ తేదీన 4వ లక్ష్మీవారం, ఇంకా జనవరి 11వ తేదీన 5వ లక్ష్మీవారం వచ్చిందండి. అయితే ఈ 5 లక్ష్మీ వారాల్లో ఏ ఒక్క వారమైనా సరే మిస్ అయిన వాళ్ళు జనవరి 18వ తేదీని కూడా మీరు లక్ష్మీవారం జరుపుకోవచ్చండి. పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం కూడా మనం లెక్కలోకి తీసుకుంటాము. అందుకని ఇలా 5 లక్ష్మీ వారాలు అయితే మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఒక వారం అడ్డంకి వచ్చినప్పుడు ఆ వారానికి సంబంధించిన పూజ నెక్స్ట్ వారం చేసుకోండి. ఎందుకంటే మనకి ఎలాగూ ఈ సంవత్సరం 6 లక్ష్మీ వారాలు వచ్చాయి కాబట్టి ఒక వారమే మనకి మిస్ అవుతుంది కాబట్టి అందుకని 5 లక్ష్మీ వారాలు మనం చేసుకునే వీలుంటుంది. మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మొదటి లక్ష్మీవారం పూజ మిస్ అయిన వాళ్ళు 2వ లక్ష్మీవారం రోజున మొదటి లక్ష్మీవారం పూజనైతే చేసుకోండి. మధ్యలో మీరు ఎక్కడ మిస్ అయినా సరే ఆ వారం పూజ నెక్స్ట్ వారం చేసుకోండి. అలా మొత్తం 5 లక్ష్మీ వారాలు కూడా మీరు చేసుకోవచ్చు. ఇన్ని లక్ష్మీ వారాలు మేము చేసుకోలేమండి, ఏదైనా ఒక్క లక్ష్మీ వారం మాత్రమే చేసుకుంటామని అనుకుంటే ఈ లక్ష్మీ వారాల్లో మీరు ఏ లక్ష్మీ వారం అయినా సరే చేసుకోవచ్చండి. కానీ అమ్మవారికి మామూలుగా దీపారాధన చేసి అమ్మవారికి ఇష్టమైన
పవిత్రమైన మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజించండి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పాలతో తయారు చేసినటువంటి నైవేద్యం ఏమైనా సరే పెట్టి మీరు పూజనైతే సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అమ్మవారికి చేసే లక్ష్మీవారాల వ్రతం కాబట్టి అందుకనే అమ్మవారికి నివేదించే నైవేద్యాలు కూడా వేరుగా ఉంటాయి. ఈ లక్ష్మీవారాల్లో ఈ నైవేద్యాలు మాత్రమే నివేదించాలండి. ఇక్కడ నేను 2వ లక్ష్మీవారం రోజున ఏ నైవేద్యం నివేదించాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ అమ్మవారికి నేను ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజనైతే చేస్తున్నానండి. ఇక్కడ నేను శ్రీచక్రం అయితే పెట్టుకున్నాను కదా, దానిపైన కొద్దిగా ముందుగా పసుపు వేసి తర్వాత కుంకుమతో అమ్మవారిని పూజించాలి. ఈ విధంగా మీరు ఇది పెట్టుకున్నట్లయితే దీనికి రోజు మీరు కుంకుమ పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఇది లేని వారు అమ్మవారి పాదాలు ఉన్నట్లయితే పాదాలపైన కుంకుమ వేస్తూ పూజనైతే చేసుకోండి. పాదాలు కూడా మా దగ్గర లేవని అనుకుంటే తమలపాకు కానీ ప్లేట్ కానీ తీసుకొని మీరు కుంకుమ పూజనైతే చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి తాంబూలం సమర్పించండి. అమ్మవారికి చీర ఉంటే చీర పెట్టండి, లేదంటే జాకెట్ ముక్క అయినా సరే పెట్టి తాంబూలం ఇవ్వండి. లేదు అంటే ఆకు, వక్క, పండు, గాజులు, పువ్వులు ఇవైనా సరే పెట్టి తాంబూలం ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి సాంబ్రాణితో కానీ ఆవు పిడకలతో కానీ ధూపం ఇవ్వండి. ధూపం ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిదండి. ఇంట్లో కూడా మనకి చాలా బాగుంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంట్లో సుఖ సంతోషాలు అన్నీ కూడా ఉంటాయి. అందుకని ధూపం అనేది ఎక్కువ ఇవ్వండి. ఉదయం సాయంత్రం వేళల్లో కూడా ఈ ధూపం ఇంట్లో నలుమూలలో కూడా ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలి. ఈ 2వ లక్ష్మీవారం రోజున అమ్మవారికి అట్లు, తిమ్మనాన్ని నైవేద్యంగా నివేదించాలండి. ఈ లక్ష్మీవారాల్లో ఈ నైవేద్యాలు మాత్రమే నివేదించాలండి. ఒకవేళ మీకు చేయడం రాకపోయినట్లయితే ఒకసారి యూట్యూబ్లో చూడండి, ఉంటాయి. ఇలా నైవేద్యం నివేదించిన తర్వాత ఇప్పుడు అమ్మవారి వ్రత కథను చదువుకోవాలండి. ఇలా వ్రత కథ అమ్మవారి బుక్లో ఉంటుందండి, లేదంటే మీరు గూగుల్ చేసినా సరే వస్తుంది. ఇలా వ్రత కథ మొత్తం కూడా చేతిలో అక్షింతలు కొద్దిగా తీసుకొని వ్రత కథని అయితే చదువుకోవాలి. దీనితో పాటుగా లక్ష్మీ స్తోత్రాలు, కనకదార స్తోత్రాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు ఇలా మీకు ఏది వస్తే అవి కూడా చదువుకోండి. కథ అంతా చదివిన తర్వాత చేతిలో నక్షత్రాలు అమ్మవారి పాదాలపైన వేసి మిగిలిన అక్షింతలు మీ శిరస్సు పైన అలాగే ఇంట్లో ఉన్న వారందరి శిరస్సు పైన వేయండి. అమ్మవారికి కొబ్బరికాయని నివేదన చేయాలనుకుంటే చేయండి, లేకపోయినా ఏం పర్వాలేదు. ఇంకా అమ్మవారికి కర్పూర నీరాజన సమర్పించాలి. అయితే ఈ రోజున స్వామి అమ్మవార్లు ఇద్దరికీ కూడా పచ్చ కర్పూరంతో హారతనిస్తే చాలా చాలా మంచిదండి. ఉంటే పచ్చ కర్పూరంతో హారతనివ్వండి, లేదంటే మామూలు కర్పూరంతో అయినా సరే హారతనివ్వచ్చు. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి చేతిలో నక్షత్రాలు అమ్మవారి పాదాల దగ్గర, అయ్యవారి పాదాల దగ్గర వేసి మోకాళ్ళ పైన శిరస్సు వంచి చేతులు జోడించి లక్ష్మీనారాయణులకి దండం పెట్టుకోండి. అమ్మ, నాకు తెలిసినంత వరకు పూజనైతే చేశాను. పూజలో ఎలాంటి తప్పులు ఉన్నా సరే నన్ను మన్నించి తల్లి, నా కోరికలన్నీ కూడా నెరవేర్చి మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు దీవించి తల్లి అని ఆ స్వామి అమ్మవార్లకి దండం పెట్టుకోండి. ఇంతటితో మార్గశిర 2వ లక్ష్మీవారి పూజ అయితే పూర్తవుతుందండి. ఈ విధంగా ఉదయం వేళల్లో తెల్లవారుజాముని అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అలాగే సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ దీపారాధన చేసుకోండి. ఒకవేళ ఉదయం వేళల్లో పూజ చేసుకోవడం కుదరకపోయినట్లయితే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో పూజనైతే చేసుకోండి. అది ఉదయం చేసిన వాళ్ళైతే పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి తర్వాత మీరు భోజనం చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే రోజంతా ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే గడప దగ్గర పూజనైతే చేసుకోండి. అలాగే ఈ రోజున తలాంటి స్నానం అయితే చేయకూడదు. తలపైన నీళ్ళు మాత్రమే వేసుకోవాలండి. నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు, అల్లం వెల్లుల్లి కూడా తినకూడదు. అలాగే చిన్నపిల్లల్ని కోపడడం కానీ ఏమి కూడా చేయకూడదండి. తలకి నూనె రాసుకోవడం లాంటివి ఏమి కూడా అసలు చేయకూడదు. తలను దువ్వడం కూడా చేయకూడదండి. పూజ అయ్యేంత వరకు కొంచెం నిష్టగా ఉండండి. అలాగే ఈ రోజున రాత్రి వేళల్లో నేలపైన మాత్రమే పడుకోండి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా ఈ పూజని ఎవరైనా సరే చేసుకోవచ్చండి. వీళ్ళే చేసుకోవాలి, వాళ్ళే చేసుకోవాలని ఏమీ లేదు. ఎవరైనా సరే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి కటాక్షం అనేది పొందొచ్చు. ఇంకా పూజ చేసినటువంటి యాలకులు కానీ అమ్మవారికి వేసిన యాలకుల మాలను కానీ మీరు వంటల్లో వాడుకోవచ్చండి. ముఖ్యంగా ప్రసాదంలో వాడుకొని ఆ ప్రసాదాలు ఇంటిళ్ళ పాది తినాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు తింటే చాలా మంచిది. ఇంకా తర్వాత ఉప్పు దీపం గగనమైన తర్వాత ఆ ఉప్పుని మీరు ఏదైనా పారే నీటిలో వదిలిపెట్టేయండి. అలా మాకు ఏమీ దగ్గరలో లేదనుకుంటే కొద్దిగా బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ ఉప్పుని వేసేస్తే అదంతా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. ఇంకా ఆ ప్రమిదలు వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజకి మీకు ఉపయోగపడతాయి.
ఇంకా పూజలో పెట్టిన నైవేద్యాలు మీరు తినొచ్చండి. మీరు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఈ నైవేద్యాలు కొద్దిగా మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు. అలాగే ఈ ప్రసాదాలని అందరికీ పంచిపెడితే చాలా చాలా మంచిదండి. మీ ఇంటి బయట ఉన్న వారందరికీ కూడా ఈ ప్రసాదాలని పంచిపెట్టండి. అలాగే ఈ గురువారాల్లో ఎప్పుడైనా సరే మీరు ముత్తైదువులకి తాంబూలం కూడా ఇవ్వండి. ఇంకా మీరు చదివినటువంటి కథని ఎవరికైనా సరే వినిపించండి. అంటే ఒక్కరికైనా సరే ఈ కథను వినిపించాలని ఒక నియమం అయితే ఉందండి. అందుకని ఎవరికైనా సరే మీరు నేరుగా అయినా సరే వినిపించవచ్చు, లేదంటే ఫోన్లో అయినా సరే వారికి ఈ కథను అనేది చెప్పచ్చు. ఇంకా ఈ పీఠాన్ని ఎప్పుడు కదపాలంటే మీరు ఈరోజే కదిపేస్తామని అనుకుంటే సాయంత్రం వేళల్లో మీరు పీఠాన్ని అయితే కదిపేయచ్చండి. అంటే అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత పీఠాన్ని కదిపేయచ్చు. లేదంటే మనకి నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది కదండి, ఈరోజు కూడా స్వామి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఆ తర్వాత రోజు శనివారం పీఠాన్ని అయితే కదపండి. ఈ విధంగా మార్గశిర మాసంలో 2వ లక్ష్మీవారం రోజున అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. అన్ని విషయాలు కూడా నేను షేర్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.